మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. ఇక్కడైతే నేను అరటికాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దామని ఇక్కడైతే మొత్తం కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అయితే చేస్తాను. అరటికాయని 4, 5 రకాలుగా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది మన ఛానల్లో అయితే వీడియోలు ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి చెక్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే నేను వీటిని అన్నిటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను. ముందైతే చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంక వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంట పని స్టార్ట్ చేసినప్పుడు ఇక నేను ఈ వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. నేను నిజానికి 3, 4 డేస్ నుంచి అసలు వీడియోసే పెట్టట్లేదండి. నాకైతే అసలు కుదరట్లేదనమాట. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, అందులోనూ ఇంకా డిస్టర్బెన్స్గా ఉందనమాట. పక్కన సౌండ్లు ఇట్లా వస్తూ ఉన్నాయి. అందువల్ల నేనైతే వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇంక ఈరోజు అయితే ఎలా అయినా సరే వీడియో పోస్ట్ చేయాలని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా ఇబ్బందిగా ఉందండి. వీడియోలు అయితే షూట్ చేసినవి ఉన్నాయి, కాకపోతే నాకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదనమాట. ఎడిటింగ్ కూడా బాగానే కంప్లీట్ చేశాను, కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామంటేనే సౌండ్స్ అనేవి బాగా వస్తున్నాయండి. అసలు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అది కాక పిల్లలకు కూడా 3 డేస్ హాలిడేస్ కదా, ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు. అందువల్ల ఇంకా 24 గంటలు ఇంట్లో గోలగోలగా ఉందనమాట. అంటే 24 గంటలు కాదులేండి, ఇంకా డే మొత్తం అనమాట. డేలో అయితే నాకు అసలు వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు కుదరట్లేదు. ఇక నైట్ అయితే తెలుసు కదా, ఇంకా ఫ్యాన్ ఆపుదామంటే ఈ పిల్లలు నిద్రలేస్తారు. అంతేగాక ఫ్యాన్ నుంచి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఫ్యాన్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక అందువల్ల నాకైతే ఈ 3 డేస్ వాయిస్ ఓవర్ చెప్పి వీడియో పోస్ట్ చేద్దామంటే అస్సలు కుదరలేదండి. నేను నిజానికి ఆగస్టు 15 నుంచి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వటమే ఆపేసానండి. గురు, శుక్ల, శని, ఆది, సోమ 5 రోజుల నుంచి నేను అసలు ఎలాంటి వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. ఇంకా నేను కుదరట్లేదనమాట. ఆ రోజు ఆగస్టు 15న వాయిస్ ఓవర్ ఇద్దామంటేనేమో ఇంకా స్కూల్ కొంచెం దగ్గరలోనే ఉంది. చుట్టుపక్కల స్కూల్స్ ఎక్కువనే అనమాట. ఇక స్కూల్లో సెలబ్రేషన్లు అవి చేస్తూ ఉన్నారు కదా, ఆ సౌండ్స్ వల్ల అసలు చెప్పలేకపోయాను. ఇంకా అలాగే నెక్స్ట్ డే అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, ఆ హడావుడిలో అయితే ఆ పనులతోటి సరిపోయిందనమాట. ఇంట్లో అయితే దేవుడి పాటలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అందువల్ల ఇంకా ఆ రోజు మొత్తం కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే కుదరలేదండి. అంటే ఇంకా వ్రతం హడావుడి ఉంటుంది కదా, అంటే నేను చేయలేదులేండి, కాకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరు చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇంకా భక్తి గీతాలు అనేవి పెడుతూ ఉంటారు. అవి అయితే ఇంకా నేను కూడా ఆ రోజంతా అసలు వాయిస్ ఓవర్ ఇద్దామని కూడా అనుకోలేదు, కుదరలేదనమాట. ఇంకా ఆ రోజంతా అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే ఇంకా శని, ఆది, సోమ ఈ 3 రోజులైతే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా 3 రోజులు కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. నాకైతే నేను వీడియో పోస్ట్ చేయలేకపోతున్నానని చాలా బాధగా అనిపించిందనమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను ఈ సమయంలో ఈ వీడియోలు అనేవి ఆపేసానంటే చాలా కష్టం కదా. వాచ్ టైం అంతా తగ్గిపోతూ ఉంది. మళ్ళీ ఏంటోనండి, ఒకరోజు వీడియో పెట్టకపోయినా వాచ్ టైం ఆ రోజుది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఏంటి అసలు వాచ్ టైం ఇలా తగ్గిపోతుందని అయితే అనుకుంటూ ఉన్నాను. కాకపోతే నేను 1 ఇయర్‌లోపు వచ్చిన వాచ్ టైం అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా, నాకైతే ఇది అస్సలు నచ్చట్లేదండి బాబు. అసలు 4000 అవర్స్ రావాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. అవి కష్టపడి మనం ఎలాగోలా తెచ్చుకుందాం అనుకునేసరికి మళ్ళీ 1 ఇయర్‌లోపే రావాలి అని అంటున్నారు కదా, మళ్ళీ వచ్చిన వాచ్ టైం అంతా తగ్గిపోతూ ఉంటే ఎలా చెప్పండి. ఇంక ఇట్లా అయితే కష్టమైన అబ్బా మానిటైజేషన్ అవ్వటం ఛానల్ అయితే అనిపిస్తుంది. చాలామంది ఎందుకు ఇట్లా 1 ఇయర్, 2 ఇయర్స్ చేసి ఛానల్ని కంటిన్యూ చేయకుండా ఆపేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఎంతో కష్టపడి వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు, వీడియోలు పెడుతూ ఉంటారు కదా, సంవత్సరం 2 సంవత్సరాల వరకు కొంచెం ఎలాగైనా సక్సెస్ అవ్వచ్చు, మానిటైజేషన్ అవుతుందని కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కూడా మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదనుకో, ఇక అస్సలు ఇంట్రెస్టే రాదనమాట చేయటం. అందుకని నాకు తెలిసినంత వరకు చాలామంది అందుకే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఛానల్ని కంటిన్యూ చేసి తర్వాత ఆఫ్ చేస్తారనేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ 1 ఇయర్‌లోకి వచ్చిన వాచ్ టైం అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా.
వాచ్ టైమ్ పెరగకపోగా తగ్గుతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది. చాలా బాధగా, భయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట. ఛా! అసలు వీడియోలు చేయటం వేస్ట్ అబ్బా! ఎందుకు ఇంత కష్టపడి మనం ఈ వీడియో షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పి వీడియోని పోస్ట్ చేసే థంబ్‌నెయిల్ అవి ఇవి అన్నీ పెట్టుకుంటూ టైం అంతా దీని మీదే పెడుతుంటే వచ్చిన వాచ్ టైం కూడా తగ్గిపోతుందా అనైతే అనిపిస్తూ ఉంటది. అందువల్ల అయితే చాలామంది ఛానల్‌ని కంటిన్యూగా రన్ చేయలేకపోతున్నారనైతే నాకు అనిపిస్తూ ఉందనమాట. ఎందుకంటే నిజానికి నాకు కూడా అలానే అనిపిస్తుంది కదా! అందుకని ఇలానే చాలామందికి అనిపించి ఛానల్‌ని కంటిన్యూ చేయకపోవచ్చు అనైతే నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను అంతేనండి. కాకపోతే ఎవరికుండే రీజన్స్ వాళ్ళకుంటేలే. నాకు అనిపించినట్టు అందరికి అనిపించాలనైతే ఉండదు కదా! ఏమంటారు? నేను అనుకుంటుంది కరెక్టే అంటారా? సర్లే కానీ నేనైతే ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా ఫ్రై అయితే కొంచెమైందనమాట. బాక్సులకి మా తమ్ముడికి, మా వారికి బాక్సులు పెట్టాలి కదా! సరిపోతుందో సరిపోదో అన్నట్టుగా ఇక్కడైతే నేను సొరకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక సొరకాయ పచ్చడి చేశానంటే దోసల్లోకి కూడా తినొచ్చు కదా! అలాగే రైస్‌లోకి కూడా బావుంటుంది. 2 రకాలుగా పనికొస్తుందన్నట్టుగా ఇక మళ్ళీ పల్లీ చట్నీ చేసి మళ్ళీ ఇలా ఏదో ఇంకొక ఫ్రై చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా! అందుకని సొరకాయ పచ్చడి చేశామనుకో రెండిటికి పనికొస్తుందిలే అనైతే అనిపించింది. అందుకని దోసల్లోకి అలాగే రైస్‌లోకి ఉంటుందని సొరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఏంటో పదే పదే చెప్పిందే చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది స్వప్న అనుకుంటున్నారా? ఏంటో అప్పుడప్పుడు అలా వస్తుందిలేండి. ఇదిగో ఇక్కడైతే నేను సొరకాయ పూర్తిగా అయితే కట్ చేయట్లేదండి. ఒక సగం అయితే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. మిగతా సగం అయితే పైనుండే చికెన్‌తో తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు మగ్గించామంటే సొరకాయ పచ్చడి బావుంటుంది. ఇవి వేయించుకొని చేసుకున్నామంటే అంటే మళ్ళీ తర్వాత మిక్సీ పట్టుకోవాలనమాట. కావాలంటే ఇందులో పల్లీలేసుకోవచ్చు. అలాగే నువ్వులు కూడా ఏసుకోవచ్చండి. కాకపోతే నేను అవేమి ఎయ్యట్లేదు. నార్మల్‌గానే వీటితో మాత్రమే చేస్తున్నాననమాట. ఓకే అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నిజానికి నేను ఈ 3 డేస్ కూడా ఎలాంటి వీడియో కూడా షూట్ చేయలేదండి. అసలు వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదనమాట. అంతా బద్ధకంగా ఉంది. బద్ధకంగా కాదులెండి కొంచెం డల్‌గా ఉన్నాననమాట. ఈ ఫోన్ అయితే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ గురించి అయితే యూస్ చేయలేదండి. ఫోన్ పట్టుకుంటే నేను ఎక్కువ ఎఫ్‌బీ, ఇన్‌స్టా అయితే చూస్తూ ఉండిపోయాను. అవి చూస్తూ టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అది కాక ఇంకా ఎలాంటి వీడియో కూడా పోస్ట్ చేయలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా నాకు కుదరట్లేదు కదా! అందుకని కొంచెం బాధగా అనిపిస్తుందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఎంత ట్రై చేస్తున్నా గానీ అస్సలు కుదరట్లేదు. అందువల్ల ఉన్న వీడియోస్‌నే వాయిస్ ఓవర్ చెప్పి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక మళ్ళా కొత్తగా వీడియోలు ఎందుకులే షూట్ చేయటం అనైతే అనిపించిందనమాట. చిరాకు, కోపం వచ్చేసింది. అందుకని నేను వీడియోలు కూడా షూట్ చేయలేదండి. ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పోస్ట్ చేస్తూ, వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ, షూట్ చేస్తూ రెగ్యులర్‌గా మనం ఫాలో అవుతూ ఉంటే బావుంటుంది గానీ, కొంచెం గ్యాప్ వచ్చిందంటే అస్సలు చేయాలన్న ఇంట్రెస్టే రాదండి. అంతే అనమాట. నాకు కూడా అలానే అనిపించింది. నేను వీడియోని పోస్ట్ చేయలేకపోతున్నాను కదా! ఆ బాధతోటి మళ్ళా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. ఉన్న వీడియోలనే ఎడిటింగ్ చేసి చెప్పలేకపోతున్నాను. మళ్ళీ కొత్త వీడియోలు షూట్ చేయటం అవసరమా అనైతే అనిపించిందనమాట. అందుకే వీడియో కూడా షూట్ చేయటం అయితే ఆపేసాను. నిజానికి నాకైతే నేను వీడియోలు పోస్ట్ చేయలేదు కానీ చాలా బాధగా అనిపిస్తూ ఉంటదనమాట అప్పుడప్పుడు. నేను వీడియోలు పెట్టడం ఆఫ్ చేస్తే ఉన్న వాచ్ టైం కూడా తగ్గిపోతుందో ఏమో అనైతే అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకింకా అలానే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమొస్తది? ఏం జరగాలంటే అది జరిగిద్ది. వస్తే వస్తది, పోతే పోయిందిలే అన్నట్టుగా యూట్యూబ్ గురించి అయితే ఆలోచించడం ఆపేసాననమాట. ఆపేసి ప్రశాంతంగా అయితే టీవీలో అయితే ఓటీటీలో వచ్చిన సినిమాలు కొత్త కొత్తవి ఏమన్నా వచ్చినాయేమో చూసుకుంటూ ఇంకా సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాననమాట. యూట్యూబ్ గురించి ఆలోచించడం అయితే ఇంకొంతవరకు ఆపేసాను. ఎందుకంటే మనం ఆలోచించినంత మాత్రాన పెద్ద ఇదేదో జరిగిపోదు కదా! మనం ఆలోచించినా అదే జరుగుతుంది. ఆలోచించకపోయినా అదే జరిగిద్ది. ఎందుకు అనవసరంగా మనం ఆలోచించుకొని టెన్షన్ పడి, బాధపడి, హెల్త్ పాడు చేసుకోవడం ఇట్లాంటివన్నీ చెప్పండి ఎందుకు? మంచిది కాదు కదా! అందుకే నాకు కూడా కొంతవరకు ఆపేద్దాం పర్లేదులే అని అయితే అనిపించిందనమాట.
మనం సరదాగా చేస్తున్నప్పుడు సరదాగా హ్యాపీనెస్‌గా ఉండాలి కానీ, ఓ టెన్షన్‌తో, బాధతో, భయపడిపోతూ ఉండకూడదు కదా! కొంచెం మనం కూడా ఫ్రీగా ఉండి వీడియోలనేవి పెడుతూ ఉండాలి. కాకపోతే బాధ పడకూడదనమాట. వాచ్ టైమ్ తగ్గిపోతుంది ఏంటనేది. అదేంటో అండి బాబు, నాకు తెలియకుండానే నాకు చాలా బాధగా అనిపిస్తుందనమాట వాచ్ టైమ్ తగ్గిపోతూ ఉంటే. నాకనిపిస్తూ ఉంటది, ఎందుకంత బాధపడాలి? వచ్చి వస్తుంటే పోతుంటాయి కదా! దాని గురించి ఆలోచించడం ఎందుకనైతే అనిపిస్తూ ఉంటది. కాకపోతే నాకు తెలియకుండానే వాచ్ టైమ్ తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం బాధ అనేది వస్తూ ఉంటుంది. ఏం చేయలేమింకా. అదా ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల అయితే అవ్వట్లేదనమాట. సర్లే కానీ ఇక్కడేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడైతే పచ్చడైతే రెడీ అయిపోయిందండి. అలాగే పిండైతే కలిపి పెట్టుకున్నాననమాట. ఇదొచ్చేసి సొరకాయ పచ్చడి. రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టేశాను. అలాగే తర్వాత ఇంక ఇక్కడ నేను దోసలైతే పోస్తున్నానండి. స్టవ్ మీద దోస పెనం అయితే పెట్టేసి ఇంకా దోసలైతే పోస్తున్నాను. ఇక ఈరోజు మా తమ్ముడు కూడా జనరల్ అనమాట. ఇంకా బాక్స్‌లో అయితే పెట్టాలి. దోసలు పోసేయాలి అందరికీ. ఇక పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయారండి. ఇంకా పిల్లల్ని రెడీ చేశాక నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఎందుకంటే చల్లారిపోయిందనుకో తినరండి. మాకు వద్దని ఇస్తారనమాట. ఇక అందుకని వాళ్ళు రెడీ అయిపోయాక ఇంకా వాళ్ళు కూర్చొని ఉంటే ఇంక అప్పుడు దోసలు పోసిస్తాను. చల్లారితే అస్సలు తినరనమాట. ఎందుకో ఏమో. ఓకే అండి. ఇంకా పిల్లలనైతే స్కూల్‌కి పంపించేసాను. బాక్సులు పెట్టి మా వారు, మా తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానండి. ఇంకా ఇక్కడైతే దోసలు తిందామని అయితే తింటున్నాను ప్రశాంతంగా. 2 దోసలు పోసుకొని ఇందాక చేశాను కదా సొరకాయ చట్నీ, అదైతే వేసి కొంచెం వేసుకొని తినేసాను. ఇంకా దోసలు తిన్నాక బాక్సులు పెట్టంగా కొంచెం కర్రీ అయితే మిగిలిందండి. అరటికాయ ఫ్రై అనమాట. అదైతే కొంచెం మిగిలింది. అదైతే బాక్స్‌లో పెట్టేసి మిగిలింది ఇంక ఇది కూడా షింక్‌లో అయితే వేసాను తోముదామని. ఈలోపే నేను మిషన్‌లో బట్టలైతే ముందు వేసాననమాట. ఇంక అవి కూడా అయిపోయినాయి. అందుకని బట్టలు తీద్దామని అయితే ఇంకా వచ్చేసాను. బట్టలు తీసి ఆరేసానంటే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులున్నాయండి. ఇంక ఈరోజు మార్నింగే వంట పని అయితే పూర్తయిపోయింది. 8:30 కల్లా వంట పని మొత్తం పూర్తయిపోయిందండి. ఇక 9 కల్లా అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు దాకా గోలగోలగా ఉండి, హడావుడిగా ఉండి, అవి సర్దను, ఇవి సర్దను, అటు ఇవి పెట్టను, పిల్లల్ని రెడీ చేయను, ఇట్లా అంతా హడావుడిగా ఉండి, ఇంక ఇప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయేసరికి ప్రశాంతంగా సైలెంట్‌గా ఉందనమాట. అంతా బోసిపోయినట్టు అనిపించేస్తూ ఉంటది. ఉన్నప్పుడేమో సరదాగా సందడిగా గోలగోలగా అనిపిస్తూ ఉంటది. ఇంక ఎటోళ్ళు అటు వెళ్ళిపోతేనేమో సైలెంట్‌గా నిశ్శబ్దంగా ఉంటదనమాట. ఇంక అందరూ వెళ్ళిపోతారు కదా! ఒక్కళ్ళమే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. అనిపించేది ఏంటో ఒక్కళ్ళమే ఉంటాం కదా నిజానికి. కాకపోతే ఫోను, టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నామంటే పెద్దగా ఏమి అనిపించేది కానీ, కా ఇంక ఫోన్ చూడకుండా, టీవీ పెట్టుకోకుండా, బయట కూడా ఎలాంటి సౌండ్లు లేకుండా ఒక్కళ్ళమే ఉంటే చాలా భయంగా అనిపిస్తూ ఉంటది కూడా నాకైతే. ఎక్కువ కొంచెం పక్కన కూడా సౌండ్లు వస్తూ ఉంటాయిలెండి పక్కన వాళ్ళు. 10కి 10:30కి అయితే ఇంకా కొంచెం సౌండ్లు అనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట. ఇంకెటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు కదా! ఎవరి పనుల్లో వాళ్ళ పనులన్నీ పూర్తయిపోతుంటాయి. ఇంకా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు కదా అందరూ. ఇక ఆ టయానైతే కొంచెం సైలెంట్‌గా ఉంటది. లేకపోతే ఇంక మిగతా టయాల్లో 10:30 వరకు గోలగోలగానే ఉంటదనమాట. ఓకే అండి. నేనైతే ఇదిగో ఇంక ఇక్కడైతే బట్టలైతే ఆరేసాను. గోలగోలగా అంటే మా ఇంట్లో కాదులెండి, చుట్టుపక్కల వర్క్ చేసుకునే వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉండే పనులు. ఇంకా అలాంటి సౌండ్లయితే రావన్నమాట. ఇక అలాగే పక్కన కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ సౌండ్ల వల్ల కూడా నాకు కొంత ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటదనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఊరికే సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇక మీకు అనిపిస్తూ ఉంటది, ఏంటి అసలు నీకు సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఎట్లా ఉంటావు? నువ్వు ఒక్కదానివే ఉండాలా ఏంటి అనేది అనిపిస్తూ ఉంటది కదా! అంటే నేను ఒక్కదాన్ని ఉండాలని కాదండి. కాకపోతే నాకు అనిపిస్తూ ఉంటదనమాట ఒక్కొక్కసారి. నాకు వీడియో ఎడిటింగ్‌కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ప్రశాంతంగా ఒక రూమ్ ఉండి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండని అయితే అనిపిస్తూ ఉంటదనమాట అప్పుడప్పుడు. కాకపోతే మనకి కుదరదు కదా! అడ్జస్ట్ అవ్వాలబ్బా తప్పదు. ఇంకా మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఎట్లా చెప్పండి? మనం అనుకోవాలి అంతే, కాకపోతే జరగలేదని బాధపడడం కూడా వేస్ట్ అనమాట. ఇక అందుకనే అనిపిస్తది అంతే. కాకపోతే అది జరగలేదని బాధపడటం అయితే ఉండదులెండి. అనుకున్నవన్నీ జరగవని చెప్పాను కదా! ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతూ ఉంటది, తప్పదు. నాకు ఇంతకుముందు ఒక్కదాన్నే ఉన్నాను,
వెళ్ళిపోయారని అయితే అనిపిస్తూ ఉండేది. అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళి, మా వారు ఆఫీస్‌కి, మా తమ్ముడు కూడా ఆఫీస్‌కెళ్తుంటాడు కదా! ఒక్కదాన్నే ఏదోలా అనిపించేదనమాట. కాకపోతే నాకిప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఒక్కదాన్ని ఉంటే బాగుండు. ఎలాంటి సౌండ్ లేకుండా వీడియో పూర్తయ్యేంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండనైతే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే వీడియో నేను సగం వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎవరో ఒకళ్ళు డోర్ కొట్టినాను, పిలవను ఇట్లా చేశారనుకో ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే ఆగిపోతుంది కదా! చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది. ఇంకా నేను అసలు ఎంతవరకు చెప్పాను ఏంటనేది చూసుకొని మళ్ళా నేను మాట్లాడాలనుకున్న మాటలు కూడా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటదనమాట. అందుకని అబ్బా! నాకు ఈ వాయిస్ ఓవర్ అయిపోయేంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండురా అనేది అనిపిస్తూ ఉంటది. ఇంకా ఒక్కొక్కసారి ఇలా వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫోన్ చేశారనుకో, బాబోయ్! వీళ్ళు ఇప్పుడే చేయాలా? ఇప్పుడు ఎందుకు చేశారని కూడా అనిపిస్తూ ఉంటదనమాట. నేనైతే నాకు అనిపించేది చెప్తున్నానబ్బా! మీరు చూసి అయ్యో! ఇట్లా అనుకుంటుంది ఫోన్ చేయకూడదనైతే అనుకోకండి. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే అలా అనిపిస్తూ ఉంటుంది. మిగతా టైంలో కాదులెండి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఒక అరగంట, గంట పడుతుందండి. ఒక అరగంట డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలనైతే అనిపిస్తూ ఉంటదనమాట. అది వీడియోని బట్టి కూడా ఉంటుందండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందనుకో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కొంచెం లెంత్ తక్కువ ఉందనుకో తక్కువ టైంలోనే చెప్పగలుగుతాను. సర్లే అండి. నేనైతే ఇదిగో ఇక్కడ గిన్నెలన్నీ తోమేసానండి ఫస్ట్ అయితే. ఆ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇల్లంతా తుడిచేద్దామని తుడిచేస్తున్నాను. గిన్నెలు తోమకముందే నీట్‌గా ఊడ్చిపెట్టుకున్నానులెండి. తుడిచే నీళ్ళల్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే ఏసి నీట్‌గా తుడిచేసానండి. తుడిచేసి ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా పనైతే ఏం లేదులెండి. వంట పని కూడా పూర్తయిపోయింది కదా! ఇంకా ఉన్న వీడియోలయితే వాయిస్ ఓవర్ చెప్పుకొని ఎడిటింగ్ చేసుకుంటాననమాట. ఇంక ఇదే పని మనకి. హ్మ్. ఓకే అండి. కొంచెం సేపయితే ప్రశాంతంగానే కూర్చుంటాను. ఇంకెలాంటి పనులు పెట్టుకోను. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.